జై శ్రీరామ్. వాల్మీకి రామాయణము సుందరకాండలోని అతి శక్తివంతమైనటువంటి శ్లోకము కలదు. దీనిని సుందరకాండ జీవ శ్లోకము అని కూడా అందురు. ఇది అతి శక్తివంతమైనటువంటి విజయ మంత్రము. ఈ శ్లోకము హనుమంతుల వారు సీతాదేవిని వెదుకుచూ అశోకవనము ప్రవేశించే ముందర చేసిన ప్రార్థన. హనుమంతుల వారు ఎందుకైతే శ్రీలంకలో అడుగు పెట్టారో ఆ కార్యము విజయవంతం కావటం కోసం స్మరించినటువంటి మంత్రం ఇది. స్వామి లంకలో ఎంత వెదికినా సీతమ్మ జాడ తెలియలేదు. అప్పుడు హనుమస్వామి ఎంతో చింతించెను. ఆ క్షణంలో సీతామాత దర్శనము కాకుండా వెనక్కు తిరిగి వెళ్ళేదే లేదని దృఢంగా నిశ్చయించుకొనెను స్వామి. అప్పుడు హనుమంతుల వారికి అశోకవనము కనిపించెను. ఆ సమయంలో స్వామివారు ఈ మహామంత్రం స్మరించి అశోకవనములో అడుగుపెట్టెను. ఈ శ్లోకం స్మరించాక హనుమంతుల వారికి దుఃఖం లేదు. సీతమ్మ తల్లి దర్శన భాగ్యం కలిగెను. ఆ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, లక్ష్మణుడితో కూడుకుని ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి నా నమస్కారములు. జనక మహారాజు కూతురైనటువంటి సీతామాతకు నమస్కారము. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారము. చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారము. ఇలా హనుమంతుల వారు ఈ శ్లోకాన్ని స్మరించి అశోకవనములో అడుగుపెట్టెను. ఇటువంటి మహామంత్రాన్ని స్మరించి ప్రారంభించినటువంటి ధర్మకార్యాలన్నీ సఫలమగును. జై శ్రీరామ్. స్వస్తి.